హాయ్ అండి. జామాకులో పసుపు వేసి చూడండి మీరు ఆశ్చర్యపోతారు. వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చాలా మందికి యూజ్ అవుతుందండి. ఇలా మనం అందరి ఇంటికాడ కూడా చాలా మటుకు జామ చెట్లు ఉంటాయి కదండీ. ఇలా జామాకుల్ని ఇలాగ 10 ఆకుల దాకా తీసుకొచ్చి అప్పటికప్పుడే కోసుకోవాలండి. ఇలా కోసుకొని ఒకసారి క్లీన్‌గా కడుక్కోవాలండి. ఈ మరిగించే నీళ్ళకి మాత్రం మనం అల్యూమినియం గిన్నె అయితే అస్సలు పెట్టకూడదండి. స్టీల్ గిన్నె మాత్రమే మనం మరిగించుకుంటే చాలా మంచిదండి. ఇలా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని జామాకులేసుకొని మరిగించుకుంటూ ఉండాలండి. ఇలా మనం చేయడం వలన ఈ నీళ్ళు కషాయం అనేది మనం తాగడం వలన జలుబు గానీ, దగ్గు గానీ, జ్వరం గానీ తగ్గుతదండి. ఇలా కొంచెం మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇంకా కొంచెంసేపు మరిగించుకోవాలండి. మనం ఇలా చేయడం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా బాగా తగ్గుతూ ఉంటుందండి. ఇలాగా కొంచెం పసుపు కూడా వేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మరిగించుకొని దించేసుకొని ఈ కషాయాన్ని మనం తాగితే మనకి జలుబు గానీ, దగ్గు గానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గానీ చాలా మటుకు తగ్గుతదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.